నేను కొడితే మామూలుగా ఉండదు, బయటకు వస్తే మళ్ళీ భూకంపం పుట్టాలి, తులం బంగారం కోసం కాంగ్రెస్కు జనం ఓటేసిండు. నేను చెప్తే వినండి, అత్యాశకపోయి ఆగమైండు. కైలాసం వాటిలో పెద్ద పాపం మింగినట్టు అయింది. తెలంగాణకు ఏదో మంచి గుణపాఠం అని కామెంట్. ఫామ్ హౌస్లో పార్టీ కార్యకర్తలు సమావేశం చేసినట్ట పెద్దసారు. అయితే ఇక్కడ ఏం చేసినాడంటే 14 లోపిక పడ్డామని ఇకపై ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రైటే కానీ ఇదంతా ఓకే. మీరు ఇక్కడ ఏమన్నా డైలాగ్ ఏది, నేను కొడితే మామూలు ఉండదు అంటే సినిమాలో పోగి సినిమా కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి, మైండ్ బ్లాక్ అయితే ఇంకొకటి డైలాగ్ ఉంటుంది ఏంది, మన నేను కొడితే ఆన్లైన్ చెప్పడం తప్ప వేరే అంటే డైలాగ్ ఉంటుంది, అదే సినిమా పోకిర్లోనే. అట్లా సారు సినిమా చూసినట్టు ఉంది. కానీ ఫామ్ హౌస్లో ఖాళీగా ఉన్నారు కదా, ఈ పాత సినిమాలన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి రకరకాల డైలాగ్స్ వస్తూ ఉంటాయి. సార్కు బుక్స్ చదువుతూ ఉంటారు కదా, సరే 40,000 బుక్స్ అయిన వ్యక్తి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. అయితే విషయం ఇక్కడ జరిగింది ఏంటంటే, ముందుగా మీరు ప్రతిపక్షాల మీద ప్రజాపక్షం మీద